అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరం కలిసి వాళ్ళ 4th మెగా సర్జికల్ క్యాంప్ ఈరోజు ఉదయం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 20 సర్జరీలు అయినాయి. ఇక రిజిస్ట్రేషన్ అయినటువంటి ఆపరేషన్ల సంఖ్య 364 నిన్నటికి. మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి ఒక 3 డేస్ ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఒక 500 మంది ఆపరేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కాబోతూ ఉన్నాయి. ఏది ఏమున్నా ఇది 4వ మెగా సర్జికల్ క్యాంప్. గతంలో 1472 సర్జరీలు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపులో దాదాపుగా ఒక 400 సర్జరీలు 100% చేయడం జరుగుతుంది. ఈ రకంగా 1800 చిల్లర అంటే 4 మెగా సర్జికల్ క్యాంపులను కలిపి అటు ఇటుగా 1400 సర్జరీలు చేయబోతా ఉన్నాం. మరి ఇప్పటికే గత 3 మెగా సర్జికల్ క్యాంపులు 1472, ఇప్పుడు 500 మంది రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఇవాళ మా డాక్టర్స్, నేను, నాతో పాటుగా డాక్టర్ రామకృష్ణ గారు, అట్లాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు, అలాగే మా తారసింగ్ గారు, డాక్టర్ ప్రభు గారు, తర్వాత డాక్టర్ మహేష్, ఇప్పుడే కలకూర్చి నుంచి డాక్టర్ యశోద, చాలామంది రావడం జరిగింది. మరి అందరం డాక్టర్స్ టీమ్, ఇదంతా ఒక డాక్టర్స్ ఫ్యామిలీ. ఈ డాక్టర్స్ ఫ్యామిలీ గతంలో కూడా అందరి కోఆపరేషన్తో డాక్టర్స్, అట్లాగే సిస్టర్స్, వార్డ్ బాయ్స్, ఆయాలు అందరు కలిసి యుద్ధ ప్రాతిపదికన 8 టేబుల్ రన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అటు ఇటుగా 80 నుంచి 90 ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 80-90, ఈ రకంగా 4 సార్లు ఒక 400 పైచీలకు ఆపరేషన్ చేయడానికి మా డాక్టర్స్ అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా ఈ 4వ మెగా సర్జికల్ క్యాంపు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, అట్లాగే హెల్త్ మినిస్టర్ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ మల్లురవి గారు, అట్లాగే దూపల్లి కృష్ణారావు గారు అందరూ కూడా వారి ఆశీర్వాదంతో ఈ క్యాంపును నిర్వహిస్తూ ఉన్నాం. ఇది 4వ క్యాంపు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చిన్న చిన్న కాంప్లికేషన్ 1-2 వచ్చినాయి తప్ప అన్నీ కూడా వెంట అండ్ వెల్ చాలా బాగా అయినాయి. ఇవాళ ఈ ప్రజలకు, ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది సువర్ణ అవకాశం. ఇది గొప్ప అవకాశం. లేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఇది సువర్ణ అవకాశంగా భావించి మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు కానీ, అట్లాగే డిఎండిఓ గారు కానీ, వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి అచ్చంపేట మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్టులు వాళ్ళు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ డొనేట్ చేయడం జరిగింది. అట్లాగే డాక్టర్ చంద్రకుమార్ గారు కూడా టేబుల్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇది కొనసాగుతుంది. ఇంకొక 4-5 రోజులు ఈ మెగా సర్జికల్ క్యాంప్ కొనసాగుతుంది. కాబట్టి దయచేసి నేను కోరుతూ, ఇప్పుడే ఒక ట్యూబెక్టమీలు 204, హిస్టెక్టమీలకు 65, అట్లాగే ట్యూమర్స్ ఒక 51, అమ్మెలికల్ ఎర్నియా, ఇంగోనల్ ఎర్నియాలు కలిసి ఒక 36, ఎల్ఏసీఎస్లు ఒక 5, అపెండిసెక్టమీస్ ఒక 5. ఇవే కాకుండా కింద ఇప్పుడు ఒక 100 మంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సిస్టర్ చెప్తా ఉంది. ఏదేమన్నా 400 పైసలకు ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ అందరం కూడా మరి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. గతంలో కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్లోనే చాలామంది సర్జన్స్ ఉన్నారు. ప్రైవేట్ డాక్టర్స్ అవసరం లేకుండానే ఈ క్యాంపును కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సహకరించిన వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.